వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతో పాటుగా ఆస్తుల వివరాలను కూడా వెల్లడించారు. తొలి రోజు నామినేషన్లను సమర్పించిన వారిలో పలువురు అభ్యర్థుల ఆస్తులపై ఆసక్తికర చర్చ స్టార్ట్ అయింది. నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ 715.62 కోట్ల రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరుతో 76.35 కోట్లు, ప్రభాకర్ రెడ్డి పేరుపై 639.26 కోట్ల రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్లో ప్రస్తావించారు. వీరికి అప్పుల రూపంలో 197.29 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆమెపై ఎలాంటి కేసులు లేవని తెలిపారు. వీటితో పాటు వివిధ బ్యాంక్ అకౌంట్లలో 1.17 కోట్లు ఉండగా షేర్లు, బాండ్ల రూపంలో 10.62 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీరికి సుమారు 7 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని తెలిపారు. ఇక మరోవైపు కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన కుటుంబం స్థిర చరాస్తులు 20.57 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే ఆయనకు 3.45 కోట్ల అప్పు ఉందని, ఆస్తుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి పేరిట 10.65 కోట్లు, అతని భార్య పేరుపై 3.04 కోట్ల రూపాయలు, ఇక కుమారుడి పేరుతో 4.75 కోట్లు, కోడలు పేరుపై 2.11 కోట్ల చొప్పున ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్లో స్పష్టం చేశారు. Please subscribe dot news.